యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈ రోజు దొరికిన ఈ బేబీస్ లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్, మొత్తం 5 మందిలో 2 గర్ల్స్ ని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే లేడీకి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ముంబై నుంచి సతీష్, కవిత, సూర్యన్ 3 ఉన్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు. ఈ మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. ఈ కేసెస్ లో ఈ రోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో 1 కేసు, నున్న పోలీస్ స్టేషన్ లో 1 కేసు, అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు పెట్టడం జరిగింది. 3 కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ విజయవాడలో చాలా అప్రమత్తంగా ఉంది. దాదాపు 10,000 కెమెరాలు ఏర్పాటు చేశాము. నేరస్తులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ కనుసన్నల నుంచి తప్పించుకోలేరు. విజయవాడ ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ క్రైమ్ అనేది నేను చెప్తున్నాను. చాలా బాగా పనిచేసిన లతా కుమార్ గారు, అదేవిధంగా ఏసీపీ, వెస్ట్ ఏసీపీ, నార్త్ ఏసీపీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది సుబ్రహ్మణ్యం, శ్రీధర్ ఇన్స్పెక్టర్స్, వీళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే